శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 71వ సర్గము. కబంధుడు శ్రీరామునకు తన పూర్వ వృత్తాంతమును తెలుపుట, అతని కోరికపై శ్రీరాముడు వానికి సీతాపహరణ వృత్తాంతమును వివరించుట. నన్ను దహనమునర్చిన పిమ్మట నాకు జ్ఞానోదయమగును, అప్పుడు మీకు నేను సహాయపడుదును అని కబంధుడు శ్రీరామునకు విన్నవించుట. పురారామ మహాబాహో మహాబల పరాక్రమ రూపమాస్మిన్ మమాచింత్యం త్రిషు లోకేషు విశ్రుతం. యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుః సోహం రూపమిదం కృత్వా లోకవిత్రాసనం మహత్. ఋషీన్ వనగతాన్ రామ త్రాసయామి తతస్తతః. గొప్ప బలపరాక్రమములు గల ఓ మహాబాహు రామ, పూర్ణము నేను వర్ణింపనలవిగాని రూప సౌందర్యమును కలిగి ఇంటిని. ఇంద్ర సూర్య చంద్రుల ప్రభా రూపముల వలె నా ఆకారము అద్భుతమై ముల్లోకములలో వాసికెక్కినది. అట్టి స్ఫురద్రూపినైన నేను కామరూపుడను అగుటచే మిక్కిలి లోకభయంకరమైన వికృత రూపమును పొంది అక్కడక్కడ వనములలో నివసించడి మహర్షులను భయపెట్టుచుండెడి వాడను. తత్ర స్థూల శిరానామ మహర్షి కోపితో మయా సంచిన్వన్ వివిధం వన్యం రూపేణ నేనధర్షితః. తేనాహ ముక్తః ప్రేక్ష్యైవం ఘోరశాపాభిధాయిన. ఏతదేవ నృశంసంతే రూపమస్తు విగర్హితం. స మయా యాచితః క్రుద్ధః శాపస్యాంతో భవేదితి. అభిశాప కృతస్యేతి తేనేదం భాషితం వచః. యథాచిత్వా భుజౌ రామః త్వాం దహేద్విజనేవనే. తదా త్వం ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం. ఒకానొక సమయంలో స్థూలశిరుడు అను పేరుగల ఒక మహర్షి వనములలో లభించడి కందమూల ఫలములను సేకరించుచుండెను. అప్పుడు ఆ రూపముతో నేను ఆయనను భయపెట్టితిని. అందులకు అతడు కుపితుడయ్యను. ఘోరముగా శపింప శక్తిగల ఆ ఋషి, లోక నింద్యమైన ఈ క్రూర రూపమే నీకు శాశ్వతముగా ఉండిపోవుగాక అని నన్ను శపించను. అప్పుడు నేను క్రుద్ధుడై ఉన్న ఆ మహర్షిని, స్వామి, తీరని అపచారమునర్చి మీ శాపమునకు ఉరియైతిని. అట్టి ఈ శాపము నుండి నాకు విముక్తి ఎప్పుడు లభించును అని సవినయముగా అడిగితిని. అప్పుడు ఆ ముని, శ్రీరాముడు నిర్జనవనమున నీ భుజములను ఖండించి నిన్ను అగ్నికి ఆహుతి చేసినప్పుడు నీ సహజ సుందర రూపము నీకు ప్రాప్తించును అని నాతో పలికెను. శ్రియా విరాజితం పుత్రం ధనోస్త్వం విద్ధి లక్ష్మణ. ఇంద్రకోపాదిదం రూపం ప్రాప్తమేవం రణాజిరే.
ఈ కబంధ రూపము ప్రాప్తించిన విధమును తెలుపుచున్నాను వినుము. ఓ లక్ష్మణ, నేను ధనువు యొక్క కుమారుడను, దానవుడను, సంపన్నుడను. ఒకానొక యుద్ధమున ఇంద్రుడు కుపితుడై నాకు ఈ రూపము కలుగునట్లు చేసెను. ఇంద్రుని వలన నాకు ఈ రూపము కలిగిన విధానము ఇది. అహం హి తపసోగ్రేణ పితామహ మతోషయం దీర్ఘమాయు సమే ప్రాదాత్ తతో మాం విభ్రమోస్పృశత్ దీర్ఘమాయుర్మయా ప్రాప్తం కిం మే సక్రః కరిష్యతి ఇత్యేవం బుద్ధిమాస్తాయ రణే సక్రమధర్షయం. పిమ్మట నేను బ్రహ్మదేవుని గుర్చి తీవ్రముగా తపస్సు చేసి తిని అందులకు అతడు సంతోషించి నాకు దీర్ఘాయువును ప్రసాదించెను. ఆ వరప్రభావమున నేను గర్వితుడనైతిని. దీర్ఘాయువును పొందిన నన్ను ఇక ఇంద్రుడేమి చేయగలడు అను గర్వబుద్ధితో నేను యుద్ధమున ఇంద్రుని ఎదిరించి తిని. తస్య బాహు ప్రయుక్తేన వజ్రేణ శతపర్వణ శక్తిని చైవ మూర్ధాచ శరీరే సంప్రవేశితం. ఆ కారణమున ఇంద్రుడు నూరంచులు గల వజ్రాయుధును నాపై ప్రయోగించెను. దాని ప్రభావమున నా తొడలు, శిరస్సు నా శరీరమున కలిసిపోయెను. స మయా యాచ్యమానః సన్నానయజ్య మసాదనం పితామహ వచస్సత్యం తదస్వితి మమాబ్రవీత్. ఈ వికృత రూపముతో బ్రతికి ఉండుట కంటెను మరణించుటయే మేలు అని నేను భావించి నన్ను చంపుమని ప్రార్థించునను ఆ ఇంద్రుడు నన్ను చంపకయే విడిచిపెట్టెను. బ్రహ్మవాక్కులు తిరుగులేనివి, అవి సత్యములగుగాక అని అతడు నాతో పలికెను. అనాహారః కథం సక్తో భగ్నశక్తి శిరోముఖ వజ్రేనాభి హతః కాలం సుదీర్ఘమపి జీవితుం ఏవముక్తస్తు మే సక్రో బాహు యోజనమాయతావు ప్రాదాదాస్యం చ మే కుక్షౌ తీక్ష్ణదంశ్రమ కల్పయత్ సోహం భుజాభ్యాం దీర్ఘాభ్యాం సంకృష్యాస్మిన్ వనేచరాన్ సింహద్విపమృగవ్యాఘ్రాన్ భక్షయామి సమంతతః సతు మామబ్రవీదింద్రో యదా రామ సలక్ష్మణః చేత్సితే సమరే బాహు తదా స్వర్గం గమిష్యసి. దేవేంద్ర, నీవు వజ్రాయుధముతో నా తొడలను, శిరస్సును, ముఖమును భగ్నమనర్చితివి. ఇట్టి స్థితిలో ఆహారము లేకుండా సుదీర్ఘకాలము నేను ఎట్లు జీవింపగలను అని ప్రార్థించితిని. అప్పుడు అతడు నాకు యోజనము పొడవు గల 2 చేతులను ప్రసాదించెను మరియు వాడి కోరలు గల ముఖమును నా యుదరమున కల్పించెను. అప్పటి నుండి ఈ వనములో సంచరించుచుండెడి సింహములను, ఏనుగులను, మృగములను, పెద్ద పులులను నా పొడవైన చేతులతో అన్ని దిక్కుల నుండి లాగుకొని తినుచు ఇంతవరకును జీవించుచూ వచ్చి తిని. అప్పుడు ఇంద్రుడు నాతో, రామలక్ష్మణులు యుద్ధమున నీ చేతులు ఖండింపగనే నీవు స్వర్గమునకు చేరగలవు అని పలికెను. అనేన వపుషా రామ వనేస్మిన్ రాజసత్తమ యద్యత్ పశ్యామి సర్వస్య గ్రహణం సాధురోచయే అవశ్యం గ్రహణం రామో మన్యేహం సముపైష్యతి ఇమాం బుద్ధిం పురస్కృత్య దేహన్యాస కృతశ్రమః సత్వం రామోసి భద్రం తే నాహమన్యేన రాఘవ సఖ్యోహంతుం యథాతత్వం ఏవముక్తం మహర్షిణ. ఓ మహారాజా, అప్పటి నుండి నేను ఈ ఆకారముతో ఈ వనములలో కనిపించిన ప్రతి ప్రాణిని లాగుకొని భక్షించుటకే ఆరాటపడుచున్నాను. ఇంద్రుడు ముని చెప్పిన రీతిగా ఎప్పటికైనాను శ్రీరాముడి ఇచ్చటికి తప్పక వచ్చి నా చేతులకు చిక్కగలడు అని విశ్వసించి ఈ దేహత్యాగమునకు ఎదురుచూచుచున్నాను. ఓ ప్రభు, ఆ రాముడవు నీవే. ఆ మహర్షి నుడిన ప్రకారము నీవు తప్ప మరి ఎవ్వరునూ నన్ను చంపజాలరు. నీకు శుభమగుగాక. అహం హి మతి సాచివ్యం కరిష్యామి నరర్షభ మిత్రం చైవోపదేక్ష్యామి యువాభ్యాం సంస్కృతోగ్నిన. ఓ నరశ్రేష్ఠ, మీరు నాకు అగ్ని సంస్కారములను జరిపిన పిమ్మట నా బుద్ధిబలమును బట్టి మీకు తోడ్పడగలను మరియు మీకు సరియగు అనగా సీతాన్వేషణకు సహాయపడు మిత్రుని సూచింపగలను. ఏవముక్తస్తు ధర్మాత్మ ధనునా తేన రాఘవ ఇదం జగాద వచనం లక్ష్మణస్యోపశృణ్వతః. ఆ దానవుడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణుడు వినుచుండగా ఆ కబంధునితో ఇట్లు వచించెను. రావణేన హృతా భార్య మమ సీతా యశస్విని నిష్క్రాంతస్య జనస్థానాత్ సహభ్రాత్రా యథాసుఖం నామమాత్రం తు జానామి న రూపం తస్య రక్షసః నివాసం వా ప్రభావం వా వయం తస్య న విద్మహే. ఓ కబంధుడా, నేనును నా తమ్ముడును లేకుండుట చూచి ఉత్తమ సాధ్వి అయిన నా భార్యగు సీతాదేవిని రావణుడు జనస్థానం నుండి నిరాటంకముగా అపహరించుకొని పోయెను. ఆ రాక్షసుని యొక్క పేరు మాత్రము నేను ఎరుగుదును. అతని రూపమును, నివసించు ప్రదేశమును, శక్తి సామర్థ్యములను మేము ఎరుగము. సీత ఎడబాటు కారణముగా మేము శోకార్తులమై ఉంటిమి. దారి చూపెడువారు లేక ఆమె జాడకై అటూనిటూ తిరుగుచుంటిమి. దయతో సహాయపడుము.
శోకార్తానాం అనాథానాం ఏవం విపరిధావతాం కారుణ్యం సదృశం కర్తుం ఉపకారే చ వర్తతాం కాష్టాన్యాదాయ శుష్కాని కాలే భగ్నాని కుంజరైః ధక్ష్యామస్త్వాం వయం వీరా స్వభ్రే మహతి కల్పితే సత్వం సీతాం సమాచక్ష్వ ఏన వా యత్రా వా హృత కురు కళ్యాణమత్యర్థం యది జానాసి తత్వతః. ఓ వీరుడా, ఆయా కాలములలో ఏనుగులచే విరుగగొట్టబడిన చెట్ల యొక్క ఎండుకట్టెలను తీసుకొని వచ్చి మేము ఒక లోతైన గుంతను తీసి అందు నిన్ను దహనమనర్చెదము. సీతను ఎవరు అపహరించిరో ఎచట దాచిరో మొన్నగు విషయములను అన్నింటినీ నీవు ఎరిగిన మేరకు మాకు తెలిపి ఎంతయూ తోడ్పడుము. ఏవ ముక్తస్తు రామేనా వాక్యం ధనురనుత్తమం ప్రోవాచ కుశలో వక్తుం వక్తారమపి రాఘవం. శ్రీరాముడు ఇట్లు నుడివిన పిమ్మట వాక్చిత్రుడైన ఆ కబంధుడు మాటలాడుటలో నేర్పరైన రఘువీరునితో ఇట్లనెను. దివ్యమస్తి నమే జ్ఞానం నాభిజానామి మైథిలీం యస్తాం జ్ఞాస్యతి తం వక్ష్యే దగ్ధం స్వరూపమాస్థితః. ఓ రామా, ప్రస్తుతము నాకు దివ్య జ్ఞానము లేదు, మైథిలిని గూర్చి ఏమీయూ ఎరుగను. నాకు మీరు అగ్ని సంస్కారములను నడుపుటతో నా నిజరూపమును పొంది ఆమెను గూర్చి తెలిసిన మేరకు వివరించెదను. అదగ్ధస్య తు విజ్ఞాతుం శక్తిరక్తి నమే ప్రభో రాక్షసం తం మహావీర్యం సీతాయేన హృతా తవ. విజ్ఞానం హి మమ భ్రష్టం శాపదోషేణ రాఘవ స్వకృతేన మయా ప్రాప్తం రూపం లోక విగర్హితం. కిం తు యావన్న యాత్యస్తం సవితాశ్రాంతవాహనః తావన్మామ వటే క్షిప్త్వా దహరామ యథావిధి. దగ్ధస్త్వయాహమవటే న్యాయేన రఘునందన వక్ష్యామి తమహం వీర యస్తం జ్ఞాస్యతి రాక్షసం. తేన సఖ్యం చ కర్తవ్యం న్యాయవృత్తేన రాఘవ కల్పయిష్యతి తే ప్రీతః సాహాయ్యం లఘువిక్రమః. నహి తస్యాస్త్య విజ్ఞాతం త్రిషు లోకేషు రాఘవ సర్వాన్ పరిశ్రుతో లోకాన్ పురాసౌ కారణాంతరే. ఓ ప్రభు, దహన సంస్కారముతో నా నిజరూపమును పొందునంత వరకు సీతాదేవిని అపహరించిన రాక్షసుని గూర్చియు అతని పరాక్రమమును గురించియు తెలుసుకొనగల శక్తి నాకు లేదు. శాప ప్రభావముతో నా జ్ఞానమంతయును నశించినది. లోకనింద్యమైన ఈ రూపము స్వయం కృతాపరాధ ఫలితమే. ఓ రామ, వాహనములు అనగా గుర్రములు మొదలైనవి అలసిపోయి సూర్యభగవానుడు అస్తమింపక ముందే నన్ను గోతిలో ఉంచి పూర్తిగా దగ్ధమనర్పుడు. ఓ రఘువీర, నన్ను గోతిలో ఉంచి యథావిధిగా దగ్ధమనర్చిన పిమ్మట నేను ఎరిగినంత వరకు మీకు తెలుపగలను. న్యాయవర్తనుడనై మాటకు కట్టుబడియుండు వానితో మీరు సఖ్యము చేయవలసి ఉన్నది. అట్టివాడు సజ్జస్ఫూర్తితో తన పరాక్రమమును చూపి సంతోషముగా మీకు తోడ్పడగలడు. అతనికి ఈ ముల్లోకములలో తెలియని విషయము లేదు. ఏదో ఒక కారణముచే అతడు సమస్త లోకములను తిరిగి వచ్చెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 1 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 71వ సర్గము.